నా వల్లే అఖిల్కి యాక్సిడెంట్ అయినా అవ్వకపోయినా నేనే అఖిల్ని చూసుకోవాలి. 1కి 2 సార్లు అఖిల్కి అన్నం తినిపించి వాటర్ తాగించి అక్కడికంతా మీరే చేసినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేయక నువ్వు చేసావా? నాతో హాస్పిటల్కి రమ్మని అడిగితే కడుపు నొప్పని అబద్ధం చెప్పి ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించుకుని పార్టీ చేసుకున్నావు. మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావా? ఇదేం పిలవలేదురా, వాళ్లే వచ్చారు. వచ్చాక వెళ్ళిపోమని చెప్పలేదు కదా పాపం. మధ్యలో నువ్వు మాట్లాడుకో. దీన్ని పాడు చేస్తుంది నువ్వే సగం చెడగొడుతున్నావు. నీ వల్ల ఇది ఇలా తయారైంది. మధ్యలో ఆంటీని ఎందుకంటున్నావు అఖిల్? ఇప్పుడు నీకేం కావాలి? దగ్గరుండి నిన్ను చూసుకోవాలి, అంతే కదా? అందుకు మీ వాళ్ళు అవసరం లేదు. నేనే ఒక మంచి కేర్ టేకర్ని మాట్లాడతాను. అంటే అఖిల్ని నువ్వు చూసుకోవా? అంటే మీలాగా చూసుకోలేను అంటున్నారు కదా. అయితే మరెవరు చూసుకుంటారు హారిక? డబ్బులు పడేస్తే ఎందుకు చూసుకోరు? మీకంటే 1000 రెట్లు బాగా చూసుకుంటారు. అవునే, మనకి డబ్బులకి కొరత ఏముంది? డబ్బులిస్తే ఒకరేంటి 10 మంది అయినా వీడికి సేవలు చేయడానికి వస్తారు. అఖిల్ని చూసుకోవాల్సింది పరాయి వాళ్ళు కాదు, మన అనుకునే సొంత మనుషులు. మీరు చూసుకుంది చాలు, నన్ను మాటలనింది చాలు. ఇంతటితో ఆపేయండి. అది కాదమ్మా. చూడండి బావగారు, నేను మీకు అక్కకి మధ్యలో ఎప్పుడు రాలేదు. మీరు మా మధ్యలోకి రాకండి. అవునే, ఎవరి కాపురం వాళ్ళది. మీ కాపురాలు మీరు చూసుకోండి. ఇక్కడెవరం వేరువేరుగా లేము, అందరం కలిసే ఉన్నాము పిన్ని. మేం మీతో కలిసి ఉండాలి అంటే మీరు మా మధ్యలోకి రాకండక్కా. మా స్పేస్ మాకివ్వండి, మమ్మల్ని ఫ్రీగా ఉండనివ్వండి. రిస్ట్రిక్షన్స్ పెట్టకండి. మీ వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. వాళ్ళ వల్ల కాదే, నీ వల్ల గొడవలు వస్తున్నాయి. నువ్వే అంతటికీ కారణం. బావుందిరా, మీ అన్నలేమో తమ పెళ్లాలకు చక్కగా సపోర్ట్ చేస్తుంటే నువ్వేమో దీన్ని తిడుతున్నావా? నువ్వేం భర్తవరా? అలా అడగండి ఆంటీ. ఫస్ట్ భర్తగా తన డ్యూటీ తను సరిగా చేస్తే నెక్స్ట్ భార్యగా నా డ్యూటీ నేను చేస్తాను. నిన్ను అఖిల్, నువ్వు ఆగు. గొడవలొద్దు, అందరం లోపలికి వెళ్దాం పదండి. మీరిద్దరూ మనుషులు కాదే, దెయ్యాలు. మీ వల్ల ఈ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోతుంది. నీకు ఎవరి వల్ల మనశ్శాంతి లేదో ఇప్పుడు అర్థం కాదురా. ఒసే హారిక, నువ్వు ఇలాగే ఉండు, అప్పుడే నీ కాపురం నిలబడుతుంది. అవునండి, ఈ రోజే నాకు ఆ విషయం అర్థమైంది. నాకు అఖిల్కి మధ్యలో 3 మనిషిని ఎంటర్ కానివ్వను. ఏంటబ్బి, హారిక అలా మాట్లాడుతుంది? తనకు బుద్ధి చెప్పాల్సింది పోయి మా అందరిని ఇక్కడికి తీసుకొచ్చావు. తను చిన్నపిల్ల అయితే బుద్ధి చెప్పొచ్చు, తనకెంత చెప్పినా అర్థం కాదు. అంటే అఖిల్ అలాగే వదిలేస్తామా అండి? తను ఎలాగో పట్టించుకోదు, మనం కూడా పట్టించుకోవద్దా? ఎవరో కేర్ టేకర్ని తీసుకొస్తానని తనే చెప్పింది కదా. బయట మనుషులు అఖిల్ని బాగా చూస్తారా అభి? మనం చూసుకుంటామంటే హారిక వినడం లేదు కదా అన్నయ్య. హారికకి నేను స్ట్రాంగ్గా చెప్తానండి, వినకపోతే తను చెంప పగలగొట్టైనా చెప్తాను. వద్దు వసు, అది పరిష్కారం కాదు. ఒక పని చేద్దాం, అఖిల్ కోసం మనమే ఒక కేర్ టేకర్ని మాట్లాడదాం. బయట వాళ్ళు వద్దనే కదా వసు నేను అంటుంది. బయట వాళ్ళు కాదు, నా చెల్లెలు నందినిని తీసుకొస్తాను.
నందిని నర్సింగ్ చేసింది, ఫిజియోథెరపిస్ట్ కూడా. అఖిల్ని చక్కగా చూసుకుంటుంది, త్వరగా కోలుకునేలా కూడా చేస్తుంది. మంచి ఐడియా వదిన. అఖిల్ కేర్ టేకర్గా నందిని అయితే పర్ఫెక్ట్. మ్మ్. నందిని ఓకే గాని హారిక నందినిని యాక్సెప్ట్ చేస్తుందో లేదో. మనం ఒప్పిద్దాం బావగారు. అఖిల్ రికవరీ అవ్వడమే ఇంపార్టెంట్. ఎస్ వసు గారు, మీరు రేపే నందిని పిలిపించండి వదిన. అఖిల్ త్వరగా కోలుకోవాలి. అలాగే అభి. సుమంగళి, సుమంగళి, పతి, నా చలపతి మీరేనా? నా కళ్ళ ముందు నుంచింది మీరేనా? నేనే సుమంగళి, నీకోసం వచ్చాను. జైలు నుంచి విడుదలై వచ్చారా? కాదు, జైలు గోడలు బద్దలు కొట్టుకుని వచ్చాను. నిజంగా? ఎందుకు అంత రిస్క్ చేశారు? నిన్ను కలవడం కోసం. నేనంటే మీకు అంత ఇష్టమా? ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. అందుకేనా ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నారు? అవును, చెప్పాలనున్నా చెప్పలేకపోయాను. నేను అంతే, మాట నా గొంతు దాటలేదు. ఇన్నాళ్ళు మూగ ప్రేమికుల్లా ఉన్నాం. మనం పెళ్లి చేసుకుందాం సుమా. ఏమన్నారు? నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి. ఎక్కడ పెళ్లి చేసుకుందా? ఇక్కడే. ఇక్కడేనా? మరి మంగళ వాయిద్యాలు? చెట్ల మీద
అవివి ఆనంద బాష్పాలు. ఎందుకు? ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ఉదయం ఈ రోజు వచ్చినందుకు. ఐ లవ్ యూ రాజా. ఐ లవ్ యూ టు సుమా. నా రాజా, రాజా మనిద్దరికి పెళ్ళైపోయింది రాజా. రాజా ఇది కళ, కానీ ఎంత బాగుంది కళ. తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవుతుందంట. అంటే నాకు నా రాజాకి పెళ్ళవుతుందన్నమాట. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పతిని చూడాలి. స్టేషన్ నుంచి విడిపించాలి. పెళ్లి చేసుకోవాలి. ఈ క్షణం నుంచి ఇదే నా ధ్యేయం, ఇదే నా లక్ష్యం, ఇదే నా గమ్యం. అక్క కాఫీ. తెస్తాను హారిక. మీరున్నాడు వదినా, తను వెళ్ళి తెచ్చుకుంటుంది. పర్వాలేదులే అఖిల్. పొద్దున్నే గొడవెందుకు అఖిల్, వదిలే. ఇలా ఎన్ని రోజులని తనకి మీరు సర్వీస్ చేస్తారు వదినా? మీరేమైనా తనకి పని మనుషులా? అది నాకు సర్వీస్ చేయాల్సింది పోయి మీతో పనులు చేయించుకుంటుంది. కాసేపు ఓపిక పట్టు అఖిల్, అంతా సెట్ అవుతుంది. వదినా అది ఎప్పటికీ సెట్ అవ్వదు. బాయ్ పెద్దనాన్న. బాయ్ బాయ్. రండి. గుడ్ మార్నింగ్ అభి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. అభి, ఒకసారి ఈవెంట్ లెక్కలు చూస్తావా? మీరు చూసారు కదా అన్నయ్య, ఒకసారి నువ్వు చూస్తే బాగుంటుందని. అకౌంట్స్లో మీరు ఎక్స్పర్ట్ అన్నయ్య, నేను కాదు. తీసుకో హారిక. అక్క, టిఫిన్ ఏం చేద్దాం? నీ ఇష్టం వసు. నాకు జీడిపప్పు ఉప్మా కావాలి. జీడిపప్పుతో కాదే, నీకు గన్నేరు పప్పు ఉప్మా చేసి పెట్టాలి.
పొద్దున్నే ప్రశాంతంగా కాఫీ కూడా తాగని అఖిల్. నేను నీ కళ్ళ ముందు ఉండటమే తప్పు. హారిక, ఏమండి, అభికి మీకు పొంగల్ చేయమంటారా? సరే పావని. అఖిల్, నువ్వేం తింటావు? నాకేం వద్దొదినా. పొంగల్ తిన అఖిల్, అందులో మిరియాలుంటాయి కదా, హెల్త్ కూడా బాగుంటుంది. ఏంటంటే మార్నింగ్ రెడీ అవుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? నా డార్లింగ్ దగ్గరికే. మీ డార్లింగా? ఎవరంటీ? అమ్మని, ఇప్పుడు దీనికి చలపతి గురించి చెబితే ఏం కామెంట్ చేస్తుందో ఏంటో. డార్లింగ్ కాదే, షాపింగ్కి. ఇంత పొద్దున్నే షాపింగ్ ఏంటంటీ? అయినా షాపింగ్ ఎందుకు? నీకన్నీ చెప్పాలటే? నా విషయాలన్నీ మీతో షేర్ చేస్తున్నాను కదా ఆంటీ, మీ విషయాలు నాతో షేర్ చేయరా? తర్వాత చెప్తానులేవే, నేను త్వరగా వెళ్ళాలి. నేను కూడా రానా? నువ్వు స్టేషన్కి ఎదికే? స్టేషన్ ఏంటి? ఏ స్టేషన్ ఆంటీ? అది మెట్రో స్టేషన్ పక్కన షాపింగ్ మాల్ ఉందే. ఏ మాల్ అయితే ఏంటి, మీ కంపెనీ ఇస్తాను. అబ్బా వద్దులేవే, నువ్వింకా రెడీ అవ్వాలి కదా, నాకు లేట్ అవుతుంది. ఇంకోసారి కలిసి పెడదాం. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు కదా? అబ్బా, నా దగ్గరే ఉంది దాయడానికి. మరి ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? అదేం లేదే. ఏదో ఉందని మీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. ఇందాక డార్లింగ్ అన్నారు, తర్వాత షాపింగ్ అన్నారు. ఏంటి కథ ఆంటీ? ఏ కథ లేదే, నన్ను సతాయించుకో. అఖిల్ గాడు కోసం ఎవరో కేర్ టేకర్ని చూస్తానన్నావుగా, వెళ్ళా పంచుడు. దానికంత అర్జెంట్ ఏం లేదులేండి, మెల్లగా ఎవరినో ఒకరిని చూసి ఇంటికి పిలుస్తాను. అక్క, నందిని, నందిని, పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు పిలిస్తే రాకుండా ఎలా ఉంటానక్క? నందిని, ఎలా ఉన్నావు? ఫైన్ అక్క, మీరెలా ఉన్నారు? పెదబావా, చిన్నబావా, అఖిల్ బావా అందరూ బాగున్నారా? సారీ బావా, ఫ్లోలో అనేసాను, ఏం అనుకోకు. వాడు బాగుండడం కోసమే మీ అక్క నిన్ను పిలిపించింది నందిని. అఖిల్కి నువ్వు త్వరగా క్యూర్ చేయాలమ్మా. షూర్ బావా, అఖిల్ బావ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. వారం 10 రోజుల్లో బావతో వాకింగ్ కాదు, 10 km మారథాన్ చేపిస్తాను. ఎవరిదో హాల్లో కొత్త వాయిస్ వినిపిస్తోంది. అప్పుడే కేర్ టేకర్ని పిలిపించేసిందా ఏంటి? లేదాంటీ, ఎవరు చూద్దాం రండి. పద. బెటర్, నన్ను ఒలింపిక్స్కి పంపిస్తాను అనలేదు. నెక్స్ట్ అదే బావా, వచ్చే ఒలింపిక్స్ లో నీతో రన్నింగ్ చేపించి గోల్డ్ మెడల్ వచ్చేలా చేస్తాను. నన్ను అథ్లెట్ను చేయనక్కర్లేదు నందిని, జస్ట్ నడిపిస్తే చాలు. నిన్ను పరిగెత్తిస్తాను అంటే ఇంకా నడిపించమంటావేంటి బావా? ఏం తాగుతున్నావు బావా? గ్రీన్ టీ ఇవ్వండి, నేను తాగిపిస్తాను.